ఒక వ్యక్తి దేవుణ్ణి ఎప్పుడు సేవిస్తాడు? దేవుని యొక్క సహాయం ఎప్పుడు తీసుకుంటాడు? తన జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఉంది, ఏదో ఒక ఉన్నతమైన స్థితికి చేరాలి అని ఉంది. ఆ స్థితికి చేరే ప్రక్రియలో ఒంటరిగా నేను అనుకున్న స్థితికి చేరలేను. నాకు దేవుని సహాయం కావాలి, ఆయన కనికరం కావాలి, ఆయన కృప కావాలి. పరీక్షల్లో ఉన్నతమైనటువంటి శ్రేణిలో నేను పాస్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నా జ్ఞానం సరిపోదు. విజయం సాధించాలంటే దేవుని యొక్క సహాయం కావాలి అని ఒక స్టూడెంట్ ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఆశపడుతున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం గనుక ఆ జ్ఞానం కోసం సాధారణంగా ఆత్మీయమైనటువంటి స్టూడెంట్ ఏం చేస్తాడు? దేవుని ఆశ్రయిస్తాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చక్కగా ఇంటర్వ్యూలో పాల్పంచుకున్నా నువ్వు అనుకున్నట్టుగా ఉద్యోగం సాధించలేకపోతున్నావు. నీకు అర్థమైంది, దేవుని సహాయం లేకుండా నేను ఉద్యోగం సాధించలేను. కాబట్టి ఏం చేస్తావు? దేవుని సహాయం తీసుకుంటాం. ఆయన సహాయంతో ఇంటర్వ్యూకి వెళ్తాం. ప్రభా, నాకు ఉద్యోగం దయచేయ్యా, ఇది నా 15వ ఇంటర్వ్యూ నాయన, లేక ఇది నా 20వ ఇంటర్వ్యూ అయ్యా, లేక ఇది నా 30వ ఇంటర్వ్యూ అయ్యా. గతంలో ఎన్ని ప్రయత్నాలు చేశాను, నా వల్ల కాలేదు, కానీ ఇప్పుడు నీతో నేను ప్రయత్నం చేస్తున్నాను. నీ సహాయంతో, నీ తోడుతో ఈ ఇంటర్వ్యూలో పాల్పంచుకుంటున్నా, నాకు విజయం దయచే ప్రభువా. ప్రార్థన చేశావు, దేవుడు నీకు తోడుగా వచ్చి ఆ ఇంటర్వ్యూలో విజయాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు. బహుశా ఆ సమయంలో నువ్వు తీర్మానం తీసుకుంటావేమో, ప్రభువా నువ్వు నాకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, ఇదిగో ఇది చేస్తాను. మంచి ఉద్యోగాన్ని ఇవ్వు, మొదటి జీతాన్ని నేను కానుకగా ఇస్తాను, లేదా నమ్మకంగా దశమ భాగాన్ని నేను నీకు ఈ వాక్యానుసారంగా ఇస్తాను. కొన్ని వడంబడికలు మనం చేసుకుంటాం. నువ్వు చేసినటువంటి ప్రార్థన, నీ వడంబడిక దేవుడు విని నీకు ఒక చక్కని ఉద్యోగాన్ని ఇచ్చి ఉంటాడు. అలాగే పెళ్లి విషయంలో, పెళ్లి సంబంధం విషయంలో నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి నీకు ఘనంగా వివాహం జరిగించాడు. అలాగే గర్భఫల విషయంలో, అలాగే వ్యాపార విషయంలో నీకంటూ ఒక ఆశ ఉంది, ఒక స్థాయికి స్థానానికి చేరాలని. ఆ ప్రక్రియలో దేవుడికి ప్రార్థన చేశావు, దేవుడు నీకు జవాబిచ్చాడు. ఇప్పుడు నా ప్రశ్న, సహజంగా సాధారణంగా మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాన్ని సాధించే ప్రక్రియలో దేవుని సహాయాన్ని తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం చేరుకోవలసిన గమ్యానికి చేరతామో, అనుకున్నది సాధిస్తామో, విజయాన్ని పొందుకుంటామో, అలా విజయాన్ని పొందుకున్న కొన్ని రోజులకే మనలో మనకు తెలియకుండానే ఏమి ప్రారంభమవుతుందో చెప్పండి. దేవుని పట్ల భక్తి ప్రారంభమవుతుందంటారా? దేవుని పట్ల మరింత భయము, దేవుని పట్ల మరింత ప్రేమ, దేవుని సన్నిధి పట్ల మరింత మక్కువ, దేవుని వాక్యం పట్ల మరింత శ్రద్ధ, ఆత్మీయత పట్ల మరింత బాధ్యత పెరుగుతుందంటారా, తరుగుతుందంటారా? సాధారణంగా ఏమంటారు చెప్పండి? మనం దేవుని దగ్గరకు వచ్చి మనకున్న కష్టాన్ని చెప్పుకుంటున్నాం, మనకున్న బాధను చెప్పుకుంటున్నాం, మనకున్న భయాన్ని చెప్పుకుంటున్నాం, పొందుకున్న అపజయాల గురించి చెప్పుకుంటున్నాం. దేవుని సహాయం లేకుండా, ఆయన కనికరం లేకుండా విజయం సాధించలేనటువంటి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి దేవుని సహాయం తీసుకుంటున్నావు. నీ ప్రార్థన ఆలకించి, నీ యొక్క ఆత్మీయతను చూసి దేవుడు కనికరించి నీకు విజయాన్ని ఇస్తే, ఆ విజయాన్ని ఇచ్చిన తరువాత కొంచెం నువ్వు స్థిరపడిన తరువాత సహజంగా జరిగేది ఏమిటి? ఏం జరుగుతుందో ఒకసారి మీ బైబిల్లో తెరవండి. దినవృత్తాంతములు 26వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచాను. అతడు స్థిరపడు వరకు, కొంచెం అందరు గట్టిగా చెప్పండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా ఏమిటట వ్యాపించెను. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము దేవుడిచ్చాడు. ఉజ్జియా అనేటటువంటి రాజు తన రాజ్యము స్థిరపడేంత వరకు దేవుడు సహాయం చేస్తూనే ఉన్నాడు. 4వ వచనము,
అతడు తన తండ్రి నామధ్యాచర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. వీళ్ళు ఎంతమంది వర్ధిల్లాలి? నీ పనిలో, నీ చదువులో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో, నువ్వు చేసే ప్రయత్నాల్లో వర్ధిల్లాలి. నా కుటుంబం వర్ధిల్లాలి, నా బిడ్డలు వర్ధిల్లాలి. ఉద్యోగంలో, చదువులో, వ్యాపారంలో, వృత్తిలో, వ్యవసాయంలో, విద్యలో, వైద్యములో వర్ధిల్లాలి. ఎస్, అయితే ఫార్ములా ఈజ్ వెరీ క్లియర్. వర్ధిల్లడానికి సూత్రము స్పష్టము. ఏమిటట? యెహోవాను అతడు ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లెను. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. లోకాన్ని కాదు, మోసాన్ని కాదు, అక్రమాన్ని కాదు, అన్యాయాన్ని కాదు. దేవుణ్ణి ఆశ్రయించు. నీ ఆస్తిపాస్తులలో, నీ చదువు సంధ్యల్లో, నీ కుటుంబ వ్యవస్థలో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుని సన్నిధికి రా, ఆయన సహాయం తీసుకో. ఎంత అద్భుతమైన మాట అండి. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయము ఉజ్జియాకు కలిగిందట. ఎక్కడి నుంచి వచ్చింది ఆశ్చర్యకరమైన సహాయం చెప్పండి? దేవుడిచ్చాడు. మరొక వచనాన్ని నేను చూపించాలి అని ఆశపడుతున్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనము. వారు ఉదయమునే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. యెహోవాను మీరు నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఏమర్థమైంది మీకు? మన జీవితంలో స్థిరపరచబడాలి అంటే యెహోవాను ఆశ్రయించాలి. యెహోషాపాతు అంటున్నాడు, యెహోవాను నమ్ముకోండి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. రైట్? ఉజ్జియా యెహోవాను ఆశ్రయించాడు, దేవుడు అతన్ని స్థిరపరిచాడు. ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించాడు. జరిగింది ఏమిటి? మరొకసారి వెనక్కి వెళ్దాం రండి. ఇందాక చదివాం కదా, 26వ అధ్యాయము. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. దారుణం. ఏముంది బైబిల్లో? అతడు స్థిరపడిన తరువాత తన సింహాసనం స్థిరపడింది, తన పాలన స్థిరపడింది, తన ప్రజలు స్థిరపడ్డారు. స్థిరపడిన తరువాత జరిగింది ఏమిటయ్యా అంటే అతనిలోకి గర్వం వచ్చేసింది. దేవునికి దూరం అయిపోవడం మొదలుపెట్టాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, ఉద్యోగం రాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని, పెళ్లి కాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని, బిడ్డనివ్వక మునుపు చాలా ఆత్మీయంగా ఉండేదాన్ని, ప్రమోషన్ రాకమునుపు చాలా ఆత్మీయంగా ఉండేవాడిని, అప్పులు తీరక మునుపు నేను చాలా ఆత్మీయంగా ఉండేవాడిని, వ్యాపారము నా జీవితంలో ఒక మలుపు తిరిగింది, నష్టాల్లో ఉన్న వ్యాపారం కాస్త లాభాల్లోకి వచ్చింది. ఆ నష్టాల్లో ఉన్నప్పుడు నేను చాలా ఆత్మీయంగా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే లాభాలు చూడడం మొదలు పెట్టానో, ఎప్పుడైతే ఒక చక్కని ఇల్లు కొనుక్కున్నానో, ఎప్పుడైతే నేను స్థిరపడ్డానో, నాకు తెలియకుండా నేను దేవునికి దూరం అయిపోతున్నాను. ప్రార్థన చేయలేకపోతున్నాను, మోకరించలేకపోతున్నాను, బైబుల్ అసలు తెరవలేకపోతున్నాను. మందిరానికి రావడం ఒక సవాలుగా తయారైంది. వచ్చినా సరే మనసు ఇక్కడ ఉండడం లేదు, మధ్యలో వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంది. ఏదో ఒక వారం 2 వారాలు మాత్రం రాగలు. అంతకుముందు అలా కాదు, ప్రతి ఆదివారం వచ్చేవాడిని, సమయానికే వచ్చేవాడిని. కానీ ఎప్పుడైతే స్థిరపడ్డానో, నడుచుకుంటూ వస్తున్నప్పుడు ముందు వచ్చి కూర్చునేవాడిని, బైక్ మీద వస్తున్నప్పుడు కూడా చక్కగా వచ్చి కూర్చునేవాడిని. కానీ దేవుడు నాకు కారు ఇచ్చాడు. దేవుడు కారు ఇచ్చేసరికి కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది. ఎందుకని? కారు పార్కింగ్లోకి వెళ్ళి కారు అక్కడ పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం,
కొంచెం నాకు ఇబ్బందిగా తయారైంది. అయితే నడుచుకుంటారా? దేవుడు నీకు కారు ఇచ్చాడు కాబట్టి ఆ కారులో నీకు రావడం ఇబ్బందిగా అయినట్లయితే నడుచుకుంటారా? అడుగుతున్నాను, ఈరోజు మనలో ఎంతమంది స్థిరపడిన తర్వాత దేవునికి దూరం కావట్లేదు? ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి ఎంతమంది దూరం కావట్లేదు? మంచిది కాదు సుమా. ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతడు హృదయమందు గర్వించి దేవునికి దూరం అయిపోయాడు. ఏం పొందుకున్నాడో తెలుసా? ఇంత అద్భుతమైన వ్యక్తి. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లుతూ వచ్చాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము, అద్భుతమైన మాట ఏమిటట? ఆశ్చర్యకరమైనటువంటి సహాయము అతనికి కలిగెను. కాబట్టి పేరు వచ్చింది. తనంటే తన చుట్టూన్న దేశాలకు భయం ఏర్పడింది. ఈ భయం ఎందుకు ఏర్పడింది? ఎందుకు అంత పేరు వచ్చింది? యెహోవా చేసిన సహాయం వల్ల.